డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ యొక్క ఎవల్యూషన్ ని వివరించమని అడిగాడు. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. ఓవర్ ద పాస్ట్ సెంచరీ గవర్నమెంట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బిజినెస్ లైక్ స్ట్రక్చర్స్ లాంటి వివిధ రకాల వ్యవహారాల్లోకి గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అనేది జరిగింది గత దశాబ్ద కాలంగా లేదా గత శతాబ్ద కాలంగా. పాస్ట్ సెంచరీ గత శతాబ్దంలో అంటే 20వ శతాబ్దం ఆ టైంలో గవర్నమెంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందంటే బిజినెస్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది గవర్నమెంట్ ఆల్సో కేమ్ ప్రైవేట్ సెక్టార్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో బిజినెస్ పర్పస్ లోకి మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్టార్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లో కూడా గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓకేనా. ద రిజల్ట్ వాజ్ ఎ న్యూ మేనేజ్మెంట్ పెర్స్పెక్టివ్. దాని యొక్క ఫలితం ఏంటంటే ఒక కొత్త రకమైనటువంటి మేనేజ్మెంట్ పెర్స్పెక్టివ్ అనేది ఏర్పడింది. సో ఇంటర్ డిపార్ట్మెంటల్ రిలేషన్స్ హావ్ ఫార్మ్డ్ ఇన్ మోడర్న్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ గవర్నమెంట్ అనేది బిజినెస్ రూపంలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం లేదంటే ప్రైవేట్ సెక్టార్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఏమి ఫామ్ అయ్యాయి అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ అనేది ఫామ్ అయ్యి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి ఇది ఒక ప్రధానమైనటువంటి రిలేషన్గా నిలిచింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ హ్యావ్ చేంజ్డ్ ద నేచర్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గవర్నెన్స్ యొక్క అంటే ఒక పరిపాలన యొక్క స్వభావాన్నే మార్చేసింది, నేచర్నే పూర్తిగా మార్చేసింది. సో ఎలా మార్చిందంటే ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ హ్యాస్ టేకెన్ దీస్ లెవెల్ పార్ట్నర్షిప్స్ టు ద ఫీల్డ్ లెవెల్. ఫీల్డ్ లెవెల్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ యొక్క డెవలప్మెంట్ అనేది రెవల్యూషన్ అనేది ఒక ఉద్యమం లాగా ఒక పునర్జీవనం లాగా ఐటీ అనేది అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రిఫార్మ్డ్ దెమ్సెల్వ్స్ ఓవర్ టైంలోనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా తమకు తాముగా రిఫార్మ్ చేసుకోవడం అంటే సంస్కరణలు చేయడం మొదలుపెట్టాయి. సో దే స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఎఫిషియన్సీ అనేటువంటి కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని పనిచేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్స్ ఈజ్ హ్యావ్ మూవ్డ్ టువర్డ్స్ స్పెషల్ ఇన్నోవేషన్స్. సో ఆర్గనైజేషన్స్ అనేవి కొన్ని స్పెషల్ ఇన్నోవేషన్స్ గా మూవ్ అవ్వడం జరిగింది. అదే విధంగా ద సెకండ్ కీ ఫ్యాక్టర్, ఇందులో సెకండ్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ద రైజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ లో టెక్నాలజీ ఉపయోగం అనేది బాగా పెరిగిపోయింది అనమాట. ఇది రెండో కీ ఫ్యాక్టర్. ద సేమ్ లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ బిట్వీన్ ఆర్గనైజేషన్స్ హాస్ ఇంక్రీజ్డ్ సిన్స్ ద అడ్వెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్. పీపీస్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ట్రిపుల్ పి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అమ్మ, ఇక్కడ డబల్ పి అని పెట్టాడు, పీపీఎస్ అమ్మ, పీపీపీఎస్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ద్వారా కనెక్టివిటీ బిట్వీన్ ఆర్గనైజేషన్స్, వివిధ రకాల ఆర్గనైజేషన్స్ మధ్య కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ పీపీపీఎస్ అనేది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఏం చేస్తుందంటే ప్రొవైడ్ టెక్నాలజీస్ అండ్ బ్రింగ్ గవర్నెన్స్ క్లోజర్ టు ద పీపుల్. టెక్నాలజీని ప్రొవైడ్ చేసి గవర్నెన్స్ ని ప్రజలకి చేరువ చేయడానికి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ సర్వీస్ డెలివరీ హ్యాస్ ఇంప్రూవ్డ్. దీని వలన సర్వీస్ యొక్క డెలివరీ అనేది బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద పాస్ట్, గతంలో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్స్ హ్యాడ్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ లిమిటెడ్ కెపాసిటీ. గతంలో ప్రభుత్వానికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేవి, లిమిటెడ్ కెపాసిటీ ఉండేది. అయితే బిజినెస్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ సిటిజన్ యాజ్ కన్స్యూమర్ పర్స్పెక్టివ్ గవర్నెన్స్ సిస్టమ్ అలౌడ్ ద గవర్నమెంట్ టు బారో ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ టు వర్క్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్. సో ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసే విధంగా ప్రైవేట్ సెక్టర్స్ ని గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఎందుకు అంటే కన్స్యూమర్ పెర్స్పెక్టివ్ లో సిటిజన్ అనేవాడు ఒక కన్స్యూమర్ పెర్స్పెక్టివ్ గా భావించి గవర్నెన్స్ సిస్టంలో పరిపాలనా విభాగంలో ప్రైవేట్ సెక్టర్ ని కూడా ఇందులో ఇన్క్లూడ్ చేసింది. అంటే 1990లో మన దేశంలో లిబరలైజేషన్ వచ్చిందండి. అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అందువల్ల మొత్తం లిబరలైజేషన్ వచ్చింది. లిబరలైజేషన్ రావడం వల్ల విదేశీ సంస్థలు ఇక్కడ
విద్యా సంస్థలు గాని, పారిశ్రామికంగా, ఇండస్ట్రియల్‌గా కూడా అనేక ఫ్యాక్టరీస్‌ని, అనేక రకాల ఇండస్ట్రీస్‌ని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో లిబరలైజేషన్‌తో పాటు వివిధ రకాల సివిలైజేషన్ కూడా జరిగింది. ఇవన్నీ దేనికి దారి తీసాయంటే, మన దేశంలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవ్వడం. అంటే ఈ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడానికి నాంది పలికాయని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేర్ ఈస్ నో డౌట్ దట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హాస్ చేంజ్డ్ ద వెరీ ప్యాటర్న్ ఆఫ్ గవర్నెన్స్. ప్రభుత్వంలో పరిపాలనా విభాగంలో గవర్నెన్స్‌ని పూర్తిగా మార్చేసినటువంటిది ఏదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ అనేది వచ్చిన తర్వాత గవర్నెన్స్ యొక్క రూపురేఖలే మారిపోయాయి. ప్రభుత్వం పరిపాలించే విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్, స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డిజిటల్ ఫార్మ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు సెండ్ ఇట్ ఎనీ టైమ్ ఎనీవేర్ హాస్ యాక్సిలరేటెడ్ గవర్నెన్స్ ప్రాసెస్. ఇక్కడ ఐటీ అనేది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా ఉపయోగించడం వల్ల కావలసినటువంటి ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకోవడమే కాకుండా ఎనీ టైమ్ ఏ సమయంలోనైనా మనకు అవసరమైనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్‌ని పొందుకునేటువంటి అవకాశము మనకి ఐటీ అనేది కల్పిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ఇన్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీవన్ వైల్ వర్కింగ్ ఈజ్ ఇన్విజిబుల్. సో, పని జరిగేటప్పుడు, వర్కింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్, ప్రైవేట్ 2 కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది చాలా ఇన్విజిబుల్‌గా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరుగుతుంది. సో, ఓన్లీ సమ్ ఇంపార్టెంట్ అండ్ అఫీషియల్ సీక్రెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు ద పబ్లిక్. అయితే కొన్ని అఫీషియల్ గాని, ఇంపార్టెంట్ సీక్రెట్స్ గాని పబ్లిక్‌కి షేర్ చేయరు. మిగతా సమాచారం అంతా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్‌లు రెండిట్ల మధ్య ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉంటుంది. అదే విధంగా ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ కూడా ఉంటుంది. కానీ కొన్ని రకాల అఫీషియల్ సీక్రెట్స్ ఉంటాయి. వీటిని మాత్రము షేర్ చేయడానికి, పబ్లిక్‌కి షేర్ చేయడానికి అవైలబుల్‌గా ఉంచరు. ఓకేనా? నెక్స్ట్, ఈ గవర్నెన్స్ మోడల్స్ త్రూ పీపీపీఎస్ హావ్ బీన్ మోర్ సక్సెస్‌ఫుల్ థాన్ ఎక్స్‌పెక్టెడ్ టు ఇండియా. సో, భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఈ గవర్నెన్స్ మోడల్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఈ గవర్నెన్స్ మోడల్స్ అన్నీ కూడా భారతదేశంలో చాలా బాగా సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఈ సేవ. దీనికి ఉదాహరణగా ఈ సేవ ఇప్పుడు మనం మీ సేవ అని పిలుస్తున్నాం. అదే విధంగా కార్డ్, 108, 104 మెజారిటీ ఆఫ్ పీపుల్ వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నారు. దేర్ ఈస్ నో మెడికల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ టు గ్యారంటీ దట్ ఆల్ పార్ట్నర్‌షిప్ విల్ సక్సెస్‌ఫుల్. అన్ని పార్ట్నర్‌షిప్స్ సక్సెస్‌ఫుల్ అవ్వడంలో ఏ రకమైనటువంటి మెడికల్ సర్వీసెస్‌కి ఏ విధమైనటువంటి గ్యారంటీ అనేది అవైలబుల్‌గా లేదు. ఓకేనా? నెక్స్ట్, పీపీపీఎస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ కెపాసిటీ ఎక్స్‌పర్టైజ్. ఏ విధమైనటువంటి కెపాసిటీ ఎక్స్‌పర్టైజ్ లేకుండా పీపీపీఎస్ అనేది ఏ విధమైన ఫంక్షన్స్‌ని నిర్వహించలేదు. అండ్ ట్రస్ట్ అండ్ స్పిరిట్ ఆఫ్ పార్ట్నర్‌షిప్. ట్రస్ట్ గాని, పార్ట్నర్‌షిప్ యొక్క స్పిరిట్‌ని గాని బిల్డ్ చేయాలంటే పీపీపీఎస్‌కి ఖచ్చితంగా కెపాసిటీ ఎక్స్‌పర్టైజ్ అనేది అవసరం. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులోనే వర్క్ కల్చర్‌లో గాని, వాల్యూస్‌లో గాని, అవుట్‌లుక్ గాని, అదే విధంగా ఆర్గనైజేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, అండ్ స్టేక్ హోల్డర్స్ గాని ఇవన్నీ ఇందులోకే వస్తాయమ్మా. 50 వెర్నాన్సిన్ కల్చర్స్ ఆఫ్ respective countries stand in the way of. Despite these obstacles, the creative opportunities found in partnerships are unmatched anywhere else. సో, ప్రభుత్వ విభాగాల్లో గాని, ప్రైవేట్ సెక్టార్‌లో గాని అవసరమైనటువంటి అన్ని విభాగాల్లో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో, ఇంకా అంటే మోనోపాలీ అనదర్ మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ప్రైవేట్ సెక్టార్ హ్యాస్ ఈజ్ ఎ మోనోపాలీ ఓవర్‌కమ్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ. రిసోర్సెస్‌లో గాని, టెక్నాలజీస్‌లో గాని వచ్చినటువంటి ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడంలో అనేక రకాల ఫేసెస్‌ని ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనేది మోనోపాలీ అంటే ఎనిదర్ ఛాలెంజెస్ అన్నమాట. అంటే ఈ గవర్నెన్స్‌లో వచ్చే ఛాలెంజెస్‌తో పాటు ఇతర రకాల ఛాలెంజెస్‌ని కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనేది ఫేస్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ పార్ట్నర్‌షిప్ దట్ ఓవర్‌కమ్ దీస్ డామినెంట్ టెండెన్సీస్ కెన్ సక్సెస్ అట్ ఆల్ లెవెల్స్. ఈ రకమైనటువంటి పార్ట్నర్‌షిప్ అనేది ద డామినెంట్ టెండెన్సీస్‌ని ఓవర్‌కమ్ చేసి అన్ని లెవెల్స్‌లో, ఆల్ లెవెల్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. సో, చూడండి, ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనేది 1కి 2 సార్లు వింటే గాని మీకు అర్థం అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా లేట్ అయినా పర్వాలేదు. 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఈజీగా ఈ క్వెషన్ మీకు అర్థమైపోతుంది.